మొక్క వాడిపోయి చనిపోవడం అంటే మన పరిభాషలో విల్ట్ తెగులని అంటారు. సో అది వచ్చేసరికి జనరల్గా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మొక్క చనిపోవడం అనేది. సో ఎక్కువగా ఫిజారియం విల్ట్ అనేది ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే విల్ట్ తెగులుకు సంబంధించి కెమికల్ ప్రపంచంలో బట్టి కొట్టుడు అన్నట్టు ఒకటే మార్గం ఉన్నది. అంటే ఒక 3-4 ప్రొడక్ట్లే ఉన్నాయి, ఎవరైనా అయ్యే రిఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ఆర్గానిక్ ఈ బయో ప్రపంచంలో రకరకాల మందులు ఉన్నాయి, ఇంకా అసలు వాటి గురించి చెప్పుకునేది కాదు. అయితే విల్ట్ తెగుల్ని కంట్రోల్ చేస్తున్నాం అంటే 99.9% మ్యాక్సిమం ఎక్కడ కంట్రోల్ అవ్వటం లేదు. కాకపోతే మార్చి వాడిన వాళ్ళకి కంట్రోల్లోకి వస్తున్నది అనేది సమాచారం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఆ విల్ట్ తెగులుకు సంబంధించి, ఆ ఎండు తెగులుకు సంబంధించి, ఆ మొక్క చనిపోవడానికి సంబంధించి ఏదైతే కొత్త సరుకులో భాగంగా ఈరోజు ఒక కొత్త అనుభూతిని మీ అందరికీ పరిచయం చేయబోతా ఉన్నాను. సో నేను మీ గోపిరెడ్డి, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు చెప్పే కాన్సెప్ట్ లో జనరల్ గా మన విల్ట్ తెగులు మొక్క చనిపోవడం సంబంధించి ఎక్కువగా మనం వాడే మందులు వచ్చేసరికి మొట్టమొదటి బ్లైటాక్స్, కాపర్ ఆక్సిక్లోరైడ్ 50%, 50% డబ్ల్యూపీ. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి రోకో అంటే థియోఫానైట్ మిథైల్ 70% డబ్ల్యూపీలో ఉంటుంది. ఆ తర్వాత మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి రిడోమిల్ గోల్డ్ వచ్చేసరికి మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఉంటుంది. మెటలాక్సిల్ వచ్చేసరికి 4%, మ్యాంకోజెబ్ వచ్చేసరికి 64% ఉంటుంది. ఈ మూడు మందులనే మార్కెట్ లో మార్చి రొటేషన్ లో ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. అంటే వీటికి సంబంధించి చిన్న మార్పుతో, కొత్త సాంకేతికతతో ఒక 3 మందుల్ని తయారు చేయడం జరిగింది. అది వచ్చేసరికి కంపెనీ పేరు కృషి రసాయన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసరికి మనకు బాగా సుపరిచితం ఎక్కడ ఉంటుందంటే సారాయి బుడ్డు అంటాం. అంటే చిబ్బర్లు ఎక్కువ చిన్న బుడ్లు ఉంటాయి, ఆ బుడ్లు, దాంతోపాటు పోషక్ అనే ఒక మందు పెరుగుదలకు బాగా వాడతాం. ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే ఈ విల్ట్ తెగులు ఉందో దానికి సంబంధించి 3 రకాలుగా కొత్త ఉత్పాదకతల్ని చిన్న మార్పుల్లో తేవడం జరిగింది. అయితే ఫస్ట్ ఉత్పాదకత మనం చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ పేరు క్రైటెక్ట్ అనేది ప్రొడక్ట్ పేరు. ఇందులో వచ్చేసరికి 2 రకాల మందులు ఉంటాయి. మొట్టమొదటిది థియోఫానైట్ మిథైల్, రెండోది కాపర్ ఆక్సిక్లోరైడ్. థియోఫానైట్ మిథైల్ అంటే రోకో, కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్. పర్సంటేజ్ చూసుకున్నట్లయితే థియోఫానైట్ మిథైల్ ఏదైతే ఉందో 15% ఉంటుంది. దానితో పాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ 40% ఉంటుంది. ఫార్ములేషన్ చూసుకుంటే డబ్ల్యూపీ, వెట్టబుల్ పౌడర్. అదేవిధంగా రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి కాక్సీ 55 ప్రొడక్ట్ పేరు. అయితే ప్రొడక్ట్ తగ్గట్టే కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ మెటలాక్సిల్ ఉంటుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ వచ్చేసరికి 47% ఉంటుంది. దానితో పాటు మెటలాక్సిల్ వచ్చేసరికి 8% ఉంటుంది. అయితే ఈ మెటలాక్సిల్ వచ్చేసరికి రిడోమిల్ గోల్డ్లోది, దాంతోపాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్, ఈ రెండింటిని కలిపి ఈ కాక్సీ 55ని తయారు చేసి, ఆ తర్వాత మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి క్రిలాక్సిల్ పవర్. అయితే ఇది వచ్చేసరికి సేమ్ రిడోమిల్ గోల్డ్ అనే ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ మెటలాక్సిల్, మ్యాంకోజెబ్ 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. కాకపోతే దీనికి తేడా ఏంటంటే అందులో మెటలాక్సిల్ 4% ఉంటుంది, కానీ క్రిలాక్సిల్ పవర్ లో మెటలాక్సిల్ వచ్చేసరికి 8% ఉంటుంది. దాంట్లో మ్యాంకోజెబ్ వచ్చేసరికి 64% ఉంటుంది రిడోమిల్ గోల్డ్ లో. అయితే ఈ క్రిలాక్సిల్ పవర్ లో మ్యాంకోజెబ్ వచ్చేసరికి 64% ఉంటుంది. చిన్న మార్పు ఏంటంటే మెటలాక్సిల్ పర్సంటేజ్ మారి. ఎవరైతే రిడోమిల్ గోల్డ్ వాడతారో కొంచెం మెటలాక్సిల్ పవర్ ఎక్కువగా మొక్కకు అందడం కోసం ఈ క్రిలాక్సిల్ పవర్ వాడితే ఎక్కువగా మొక్కకి అందుతుంది. ఫార్ములేషన్ సేమ్, డబ్ల్యూపీ అనే ఫార్ములేషన్, వెట్టబుల్ పౌడర్ అనే ఫార్ములేషన్ లో తయారు చేశారు. సో ఈ చిన్న సాంకేతికత మార్పులతో ఈ ప్రొడక్ట్ని తయారు చేశారు. దాంతోపాటు ఈ కంపెనీలో ఒక మందు కొత్తగా అనిపించింది, అదేంటంటే క్రైమ్యాన్ ప్రొడక్ట్ పేరు. ఇందులో వచ్చేసరికి క్రిసాక్సిమ్ ఈ మిథైల్ అంటే ఎర్గాన్ టెక్నికల్ ఇది. సో టాటా వాళ్ళది ఎర్గాను ప్లస్ మ్యాంకోజెబ్ అంటే M45, ఈ రెండింటిని కలిపి ఈ క్రైమ్యాన్ అనే మందుని తయారు చేశారు. ఈ ఏదైతే క్రిసాక్సిమ్ మిథైల్ ఉన్నదో అది వచ్చేసరికి 18% ఉంటుంది. దానితో పాటు M45 మ్యాంకోజెబ్ వచ్చేసరికి 54% ఉంటుంది. ఈ రెండింటిని కలిపి వెట్టబుల్ పౌడర్ అనే ఫార్ములేషన్ లో ఈ మందును కూడా ఈ కృషి రసాయన అనే కంపెనీ తయారు చేయడం జరిగింది. సో నేను చెప్పాను కదా, చిన్న మార్పులు. అంటే రెగ్యులర్ ఎవరైతే ఈ బ్లైటాక్స్, ఈ రిడోమిల్ గోల్డ్, ఈ రోకో వాడతారో వాళ్ళకి కొంచెం ఊరటనివ్వడం కొరకు ఈ ప్రొడక్ట్లు మార్కెట్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ చిన్న మార్పులతో ఈ ప్రొడక్ట్లను పరిచయం అనేది చేయడం జరుగుతూ ఉన్నది మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పటి వరకు మనం వాడినటువంటి, అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే, ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా
కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే పదే ఏదైతే బొడ్డోడు అంటున్నామో బెలాన్ స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతోపాటు మనం వాడే కాలువ నీళ్లు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా pH ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి, బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో, ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ ని, దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్, ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో, ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ so much.